దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు ఈ ఉదయకాలం తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా మీరు ఆదరించబడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన ఈరోజు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయము 6వ వచనం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మనము దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానముల నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఆయన నీతో కూడా వస్తున్నాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. సర్వసాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరి ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. బాధలలో, అలాగే ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, అప్పులు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అనారోగ్యాలు ఎక్కువై వ్యాధుల బారిన పడినప్పుడు, అలాగే ముందుకు నడవలేని స్థితి వచ్చినప్పుడు, సమస్యలు, అలాగే మన యొక్క దైనందిన జీవితంలో కుటుంబాల ద్వారా, వ్యక్తిగత జీవితాల్లో పార్ట్నర్స్ ద్వారా, అంటే మన యొక్క భార్య భర్తల ద్వారా, బిడ్డల ద్వారా, కుటుంబంలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా అనేక రకాలుగా నలిగిపోతున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు, నాతో ఎవరున్నారు, నేను ఒంటరిగా ఉన్నాను కదా, నాతో ఎవరు వస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నాతో నిజంగా దేవుడు వస్తాడా, వస్తే నాకు ఇన్ని బాధలు ఎందుకుంటాయి అని ప్రశ్నించుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులరా, ఒక్కసారి మానవ జీవితాన్ని పరిశీలిస్తే నిజంగానే ఒంటరితనం, బాధ, వేదనలు ప్రతి ఒక్కరికి వెంటాడుతూనే ఉంటాయి. నిజమే, మానవ జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన ప్రతి ఒక్కరూ ఇలా ప్రశ్నించుకుంటూనే ఉంటారు. ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ వ్యాధి అని ప్రశ్నించుకోవడంలో ఖచ్చితంగా అర్థం ఉంటుంది. ఎందుకనంటే ప్రత్యక్షంగా నీకు తోడు కనపడినప్పుడు, నీ కళ్ళకు ఒక ఉపశమనం కలబడినప్పుడు, నీ యొక్క జీవితానికి ఒక దారి కనపడినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇలాగా ప్రశ్నించుకుంటావు, బాధపడుతూ ఉంటావు, వేదన పడుతూ ఉంటావు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీ యొక్క చుట్టుప్రక్కల చూడగలుగుతున్నావు కానీ నీకు పైనుంచి వచ్చే సహాయం నువ్వు చూడలేకపోతున్నావు గనక, ఆ తోడు నువ్వు గమనించలేకపోతున్నావు గనక నీ బ్రతుకులో ఈ ఒంటరితనం, ఈ బాధ నేను వెంటాడుతుంది. వాస్తవానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే పరిశుద్ధ లేఖనం తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ నీతో కూడా ఉంటాడు అనే విషయాన్ని నీవు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఆయన నీతో కూడా వచ్చేవాడు, నీతో కూడా ప్రయాణం చేసేవాడు, నీతో ఉండే దేవుడు అనే విషయాన్ని మీరు గమనించాలి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడు కానీ కాదు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనించండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో, అలాగే వారు భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు భయంకరమైన అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారితో కూడా దేవుడు లేడా? వారితో కూడా దేవుడు రాలేదా? ఈరోజు ఆయన నీతో కూడా వస్తాడు అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి? ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులరా, ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో, భయంకరమైన అరణ్యంలో, కఠినమైన పరిస్థితుల మధ్యన, అలాగే భయంకరమైన శత్రువులను ఎదుర్కొంటూ ముందుకు వారు ప్రయాణం చేయాల్సి వచ్చింది. వారితో దేవుడు లేడా? వారితో కలిసి దేవుడు నడవలేదా అని అంటే, అవును, వారితో కలిసి దేవుడు నడిచాడు. మార్గము తెలియకపోయినా, దారి తెలియకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా, ఏం చేయాలో అర్థం కాకపోయినా, దేవుడు వారితో ఉండి ఒక తండ్రి వారిని నడిపించినట్లుగా, పోషించినట్లుగా ఆ యొక్క అద్భుతమైన జనాంగాన్ని దేవుడు తోడుగా ఉండి నడిపించలేదా? ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే భయంకరమైన తుఫానులో చిక్కుకున్న ఆయన శిష్యులను ఆయన కాపాడడానికి ఆయన అద్భుతమైన ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ రాలేదా? అలాగే వారితో కూడా ఉండి వారు మునిగిపోతున్న సమయంలో ఆ సముద్రాన్ని గద్దించి దాన్ని నిమ్మళం చేసి మళ్ళీ అదే సముద్రం మీద వారు ప్రయాణం చేసేటట్లుగా దేవుడు సెలవివ్వలేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మీ జీవితం ఏదైనా కానీ, ఒకవేళ హాగరు వలె, ఒకవేళ హన్నా వలె మీరు కన్నీరు గారుస్తూ కృంగిపోయి ఉన్నారేమో, నా దేవుడు నీ వద్దకు వస్తాడు. హాగరు జీవితంలోకి ఎలాగైతే వచ్చి ఆకాశము తెరిచి ఆ భూమి మీదకి దేవుడు వచ్చి, అలాగే భూమిని చీల్చి, ఎలాగైతే ఆ ఎడారిలో నీళ్ళిచ్చి పోషించిన దేవుడు, దాహం తీర్చిన దేవుడు, అలాగే అద్భుతమైన తనకు భవిష్యత్తునిచ్చిన దేవుడు, తన బిడ్డకు స్వాస్థ్యం ఇచ్చిన దేవుడు, ఈరోజు నీతో కూడా ఆయన ఉండడు అని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు ఆయన ప్రత్యక్షతను చూడలేకపోతున్న విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. మీ అంధత్వములో నుండి, మీ అంధకారంలో నుండి మీరు దేవుని ప్రత్యక్షతలోనికి వస్తే మీరు తప్పకుండా ఆయన దర్శనాన్ని చూస్తారు.
ఈ ఉదయకాలంలో ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడా అలసి సొలసి ఒకవేళ బాధతో వేదనతో ఉన్నారేమో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలంలో కంగారు పడకండి. రేపు ఏం జరుగుద్ది, మా పరిస్థితులు ఎలా ఉంటాయి, మా భవిష్యత్తులు ఎలా ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయా, అలాగే వ్యాపారాలు ఎలా ఉంటాయి, మా పరిస్థితుల్లో మేము ఎలా ముందుకు సాగుతాం, మా జీవితాలు మా కుటుంబాలు మా బిడ్డల బ్రతుకులు ఎలా ఉంటాయి, ఈ భయంకరమైన యుద్ధ సమయాల్లో మేము ఎలా బ్రతుకుతాం అని మీరు అనుమానపడుతూ ఉంటే, కంగారు పడుతూ ఉంటే, డోంట్ వరీ, గాడ్ బీ విత్ యూ అనే విషయాన్ని మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. కంగారు పడొద్దు, దేవుడు మీతో ఉన్నాడు. మీతో కూడా వచ్చేవాడు మిమ్మల్ని తప్పకుండా విజేతలుగా మారుస్తాడు. ఈ ఉదయకాలం ముందు ఆయన మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కష్టం ఎంత పెద్దదైనా, బాధ ఎంత పెద్దదైనా, వ్యాధి ఎంత పెద్దదైనా, ఇబ్బంది ఎంత గొప్పదైనా దయచేసి ఆయన పాదాల దగ్గరికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన పాదాల చెంత అద్భుతమైన స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, సంతోషం మీ జీవితాలు ఆయన అనుగ్రహించి ఘనమైన పాత్రలుగా మిమ్మల్ని నిలబెట్టి మున్ముందుకు ఆయన నడిపించి గొప్ప విజేతలుగా, అలాగే కార్యసాధకులుగా ఆయన నడిపించడానికి, మిమ్మల్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఘనమైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టి వాడుకొనుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభువా, నీవు మాతో కూడా వచ్చేవాడు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా మమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఈ యొక్క నీకు వందనాలు ప్రభు. ప్రత్యేకమైన సమయంలో నీ పాదాలు పట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. అయా కలవరాలు కొట్టివేసి, కష్టాలు కొట్టివేసి, నెమ్మదినిచ్చి, అయా మాకు దారి చూపించి ముందుకు నడిపించేవాడు నాయన. ఈరోజు ప్రత్యేకంగా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, యేసు నామములో వీళ్ళ జీవితంలో వెంటాడుతున్న ప్రతి బాధలు, కష్టాలు లయమైపోవునుగాక. మునుపటి కంటే గొప్ప ఆనందాలతో, సంతోషాలతో ముందుకు నడిచే భాగ్యము కృప దయచేయండి. ఈ వాక్యాన్ని వీళ్ళ యొక్క జీవితంలో మీరు స్థిరపరచండి, ఆశీర్వదించండి. ఘనమైన పాత్రలుగా నిలబడేటట్లుగా కృప చూపించి భద్రపరిచి ముందుకు నడిపించమని ఈరోజు ప్రత్యేకంగా బిడ్డల ఈ చేతులకు అప్పగిస్తుండగా, ఈ నెలంతా, ఈ వారమంతా, బిడ్డల జీవితాల్లో ఈ దినమంతా మీరే తోడుగుండి, ఏ ప్రాంతం నుండి, ఏ దేశం నుండి ప్రభు ఈ వాక్యం బిడ్డలు చూస్తున్నా వారి జీవితంలో ఘనకార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీ యొక్క బంధువులతో, స్నేహితులతో పంచుకోండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.